హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ స్నేహితులారా, క్రీస్తునందు మిత్రులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరొకసారి మీ మధ్యలో మీటింగ్కి రావడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణం కొరకు నేను ఎంతగానో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక చక్కటి పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరిచి వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. ఓ तेरी स्तुति और आराधना
యేసునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము ఈ ధ్యానాంశాన్ని మనం కొనసాగిస్తున్నాం. నిన్నటి దినాన 9వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరికి మోసుకుని రావడం మనం చూస్తున్నాం. ఈ 9వ అధ్యాయంలో మనము గమనించినట్లుగా అయితే కొన్ని అద్భుతాలు మనం చూస్తాం. ఇక్కడ కొన్ని అద్భుతాలు మనం చూస్తాం. ఈ అద్భుతాన్ని బట్టి మనము గమనించినట్లుగా అయితే ఈ 9వ అధ్యాయంలోనే విశేషంగా 6 అద్భుతాలు మనం చూడగలం. 6 అద్భుతాలు, 6 మంది జీవితాల్లో దాగి ఉన్నటువంటి ఆ లోతైన సత్యాన్ని, మర్మాన్ని ధ్యానించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ సమయంలో మనం కనుక ఈ 6 సత్యాల్లో ఇమిడి ఉన్న ఆ సత్యాన్ని గమనిస్తే యేసయ్యలో ఉన్న గొప్పతనాన్ని అర్థం చేసుకొని మరింత విశ్వాసంలో మనం ముందుకు సాగగలం. గమనించండి ప్రియ మిత్రులారా, ఏమిటి ఆ 6 అద్భుతాలు అంటే, మొదటి అద్భుతం మనం చూస్తున్నాం, పక్షవాయువు కలిగిన వారిని యేసు ప్రభు వారు స్వస్థపరచడం. రెండవ అద్భుతము 12 సంవత్సరాల నుండి రక్తస్రావముతో బాధపడుతున్నటువంటి స్త్రీని బాగు చేయడం. మూడవ అద్భుతము చనిపోయినటువంటి కుమార్తె, చిన్న పాపను బాగు చేయడం. నాలుగవ అద్భుతము 2 గుడ్డివాళ్ళను యేసు ప్రభు వారు బాగు చేయడం. ఐదవ అద్భుతము మూగ దయ్యమును వెళ్ళగొట్టడం. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం ఈ 5 అద్భుతాలు. ఎన్ని? 5 అద్భుతాలు. ఈ 5 అద్భుతాలని మనము గమనించినట్లుగా అయితే మొన్నటి దినాన మనము ఒక అద్భుతం చూసాం. పక్షవాయువు కలిగిన వారిని మంచముతో కూడా యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని రావడం. యేసు ప్రభు వారు ఆ పక్షవాయువుని మెచ్చుకోవడమే కాకుండా ఆ మంచముతో పాటు మోసుకొని వచ్చినటువంటి ఆ వ్యక్తుల్ని సైతము ఆయన వారి విశ్వాసాన్ని చూచి ఆ వ్యక్తులకు మేలు చేయడం మనం చూసాం. ఇక్కడ మనం చూస్తున్నాం, చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 వచనం నుండి 22వ వచనం దాకా 12 సంవత్సరాల నుండి ఎంత బరస్ 12 बरस से ओवर ब्लीडिंग से हर एक डॉक्टर के पास जाके लिए सो मेडिसिन पूरा लेको उनको शफा हुआ नहीं. क्या करना मैं, कहां को जाना मैं? मर गए तो अच्छा रहता है ना. क्या तो बोल को कितने की बार उनके जिंदगी में डिसअपॉइंट हुए थे, मगर एक छोटा ख्याल वो औरत में पैदा होने से ईसा अलैहिस्सलाम के पास आने का छोटा ख्याल उनकी जिंदगी को बदला डाले. हालेलुया. 12 సంవత్సరాల నుండి ఆమె రకరకాల మెడిసిన్స్ వాడి రకరకాల వైద్యుల్ని సంప్రదించి అనేకుల్ని సంప్రదించిన తర్వాత నా బ్రతుకింతే అనుకున్నానే. యెహోవాకి మహిమ కలుగును గాక. ఒక చిన్న ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్దాం. ఏ ఫైనల్ డిసిజన్, లాస్ట్ తీర్మానం ఏమిటంటే యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్దాం. అందరూ అయిపోయిన తర్వాత, వ్యాధులు రోగాలు ముదిరిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి వస్తారు. ఇలాంటి కేసెస్ చాలా వచ్చాయి మా దగ్గర కూడా. అంత ముదిరిపోయిన తర్వాత, కావేళ్ళు ముదిరిపోయిన తర్వాత, బక్క చిక్కిపోయి దయ్యం అంతా వాళ్ళని చిన్న భిన్నం చేసేసి వాళ్ళ బ్రతుకుల్లో సంతోషం అంతా అయిపోయిన తర్వాత మంచంలో పడిపోయి ఉంటారు చూసారా, ఆ స్టేజ్ లో యేసు ప్రభు గుర్తుకు వస్తారు. ఒకవేళ తక్కిడో మిక్కిడో అయిందనుకోండి, యేసు
యేసయ్యని చాలా నిందిస్తారు. ఎందుకంటే నాలుగుకి నలుగు లేదు కదా, చాలా నిందిస్తారు. అవునయ్యా, యేసు ప్రభు దగ్గర కూడా వచ్చాము, ఆయన కూడా మమ్మల్ని ఏమీ బాగు చేయలేదు, అయిపోయాడు. బాగా గమనించండి ప్రియ స్నేహితుడా, నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు వచ్చావా? ఈ వాక్యము వినినప్పుడు వచ్చావా? ఈ లోకంలో ఎన్నో పర్యాయాలు యేసే దేవుడు, యేసే దేవుడు, యేసే దేవుడు, యేసు తప్ప వేరే యొక్క దేవుడు లేడు, యేసే రక్షకుడు, యేసే స్వస్థపరిచేవాడని పలు సందర్భాల్లో నీకు వినబడి ఉంటాయి. వచ్చావా? విన్నావా? వినలే. కారణం ఏంటి? బలం ఉంది. కారణం ఏంటి? డబ్బు ఉంది అన్న గర్వం. అది కొద్దిగా కరిగిపోయాక అప్పుడు యేసయ్య గుర్తుకొస్తాడు. చాలా మంది ఇలాంటి కేసెస్ మేము చాలా చూసాం. కొంతమంది అయితే లాస్ట్లో వచ్చి మన మందిరంలో నుండి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, గుడ్డు సబ్బులు లేకుండా తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కారణం ఏంటి? యేసయ్య బాగు చేయలేదయ్యా, 3 నిద్రలు చేసాం, యేసయ్య బాగు చేయలే. ఎప్పుడు వచ్చావు నువ్వు? నీ శక్తి మొత్తం అయిపోయిన తర్వాత వచ్చావు. గమనించండి, ఇది మంచి పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు రావాలా? కోడికి రోగం వచ్చిన తర్వాత కోసుకొని తింటామా? చెప్పండి. సైకాలజీ తెలిసింది మీరే చెప్పాలా? కోడికి రోగం వచ్చింది, గొర్రెకి రోగం వచ్చింది, కోసుకొని తింటావా? తినవు. అలాంటిది నీ జీవితం మొత్తం కూడా ఆడ తిరిగి ఈడ తిరిగి మొత్తం వ్యర్థం చేసుకొని ఆఖరికి యేసయ్య దగ్గరికి వచ్చి బాగు చేయలేదంటే నిందలేయడానికే వస్తున్నావు తప్ప ఆయన మహిమపరచడానికి నువ్వు రావటంలే. 12 సంవత్సరాలు అంతా తిరిగింది. నా యేసయ్య అనుగ్రహము ఆమె మీద ఉంది కాబట్టి, యేసయ్య ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేశాడు? ఆమెను ముట్టి, చూడండి మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయము 20వ వచనము. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావము గల స్త్రీ, నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడునని తమలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వితిన్ సెకండ్స్ లో యేసు ప్రభువు యొక్క మహిమ, యేసు ప్రభువు యొక్క శక్తి ఆ స్త్రీని బాగు చేసింది. ఆ స్త్రీని బాగు చేసింది. ఎంత మంచి దేవుడు మన యేసయ్య! ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు కాబట్టి ఆమెను ముట్టి బాగు చేశాడు నా యేసయ్య. హల్లెలూయా. రెండవ అద్భుతం ఏంది? ఒక చిన్నది చనిపోయింది. ఆ దినాల్లో
ఏడవడానికైనా, ఆ పెళ్లిలో మోతలు మోగించడానికైనా, బాజాలు భజంత్రీలు మోగించడానికైనా యూదులో డబ్బులు ఇచ్చి పిలిచేటివారంట. వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరూ వచ్చి సందడి చేసుకుంటే ఇంకా చావు చనిపోయింది అని ఫిక్స్ అయిపోయారు తల్లిదండ్రులు. వాళ్ళు కన్నీళ్లు తుడిచేవారు లేదు. ఆ చిన్నారి పాప చనిపోయింది. అది ఒక ఘోష, మృత్యు ఘోష. చనిపోయిన వారి కుటుంబాల్లో ఎవరు కూడా తీర్చలేని బాధ. అది కాన్వెంట్ అంటే ప్రియులారా, అది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మాకు కూడా, నాకు ఒక బాబు, ఒక పాప. బాబు పేరు మన్సూర్ అలీ ఖాన్, పాప పేరు రోషిని. పాప ప్రభునందు నిద్రించిన తర్వాత మా సేవ ప్రారంభ దినాల్లో మేము ప్రార్థన చేస్తే ఎంతో మందికి దయలు వెళ్ళేటివి, రోగాలు బాగయ్యేటివి, పరిచర్య ముమ్మరంగా జరిగే పరిస్థితుల్లో పాప చనిపోతే, రోషిని చనిపోతే చాలా మంది వచ్చి మమ్మల్ని డిసప్పాయింట్ చేశారు. చాలా మంది హేళనకరంగా మాట్లాడారు. చాలా మంది తూటాలంటే మాట్లాడారు. కొందరైతే అయిపోయిందయ్యా పాస్టర్ గారి తెల్లారిపోయింది, ఇంక వెళ్ళిపోతాడు ఊరు వదిలేసి. చాలా మంది మా ముస్లిం సహోదరులు కూడా మాట్లాడుతున్నారు. పాప చనిపోయినప్పుడు సమాధుల దగ్గర కూడా స్థలము ఇవ్వకుండా మమ్మల్ని చాలా క్షోభ పెట్టారు మా ముస్లిం సహోదరులు. కొందరైతే ఆ ముస్లింలు పాతి పెట్టే స్థలం దగ్గరికి వెళ్ళి గుంట కూడా తీసేశారు. మా సాంప్రదాయ ప్రకారంగా మీరు భూస్థాపన కార్యక్రమం చేస్తే ఇక్కడ స్థలం దొరుకుతుంది అని అన్నారు. మా సాంప్రదాయ ప్రకారంగా నేనన్నాను, ఆ సమయంలో ఆ మందిరంలో పాపని పండబెట్టేస్తున్నా. మా దగ్గర అంత సేవ చేసినా కూడా చిల్లి గవ్వ మా చేతుల్లో లేదు. పాపకు భూస్థాపన చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. నేను నా భార్య ఏడ్చుకుంటా ఉన్నాను. నా స్నేహితులు, నాతో సువార్త పరిచయం చేసినటువంటి నా మిత్రులు, ఆశీర్వాదవంతులు గారు అని ఒక అంకుల్ గారు ఉండేవారు. మంచి అడ్వైస్ ఇచ్చేవారు, సలహాలు ఇచ్చేవారు. ఆ సమయంలో అంకుల్ గారు వాళ్ళ ఫ్యామిలీ పాపకు పెట్టి తయారు చేసుకుని వచ్చారు. పెట్టి తయారు చేయించడానికి కానీ పూలమాల వేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మేము. పాపను చూసుకుంటా ఏడ్చుకుంటా కుమిలిపోతుంటే మా ముస్లిం సహోదరులు వచ్చి, ఈ స్థలంలో మీరు భూస్థాపన చేయడానికి కుదరదు చెప్పారు. చాలా ఏడ్చుకున్నాం, చాలా బాధపడ్డాం. ప్రభువా ఏం చేయాలి? ఎదిగెత్తి మేము ప్రార్థన చేసినప్పుడు ఒక చక్కటి, ఆ సమయంలో ప్రియా స్నేహితులారా, ఈ పాతబెట్టుకుంట గ్రామంలో మాకు ఒక చిన్న సెంటు భూమి కూడా లేదండి. ఇడవలితో కప్పబడిన మందిరము తప్ప ఏమి లేదు మాకు. సరే, చిన్న అలాగనే ఒక చిన్న రేకుల షెడ్ వేసుకున్నాం. ఆ ఇడవలి పోయింది, రేకుల షెడ్ వచ్చింది. ఆ రేకుల షెడ్ పెట్టుకొని దాంట్లో ఏడ్చుకుంటూ కుమిలిపోతూ ప్రార్థన చేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక చిన్న ఆలోచన వచ్చింది. మా స్థలం పక్కన అంజయ్య గారని, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడు అని చిన్న ఆలోచనలో కలిగింది. వెళ్ళాను. అట్లాగనే, అయ్యా మా పాప చనిపోయింది, మాకు స్థలం లేదు, ఇప్పటికైనా కూడా మేము ఆ స్థలాన్ని కొంటాము, ఆ స్థలం మాకు ఇవ్వండి అనగానే ఆ భార్యాభర్తలు చాలా సంతోషంతో, అది 20 సెంట్ల భూమి, అది
హల్లెలూయా. 20 సెంట్ల భూమి 5 పైసలు ఇవ్వకముందే నీ కార్యక్రమం నువ్వు చేసుకో, డబ్బులు ఉన్నప్పుడే మాకు చెల్లించు అని చెప్పారు. దేవుని నామానికి స్తుతులు కలుగును గాక. ఆ క్షణంలోనే మా సంఘానికి వచ్చే వాళ్ళని బతుకులాడుకొని ఆ 20 సెంట్ల భూమిలో మా పాపకి భూస్థాపన కార్యక్రమం చేశారు. ముస్లిం సహోదరులు ఇద్దరు వచ్చినప్పుడు మాట, బ్రతుకుట క్రీస్తే, చావైనా క్రీస్తే, నేను మాత్రము మీ సాంప్రదాయ ప్రకారంగా పాపను భూస్థాపన చేయను దృఢంగా చెప్పేశారు. మరి ఆ తొక్కిన గుంట పరిస్థితి ఏమిటి అని నిలదీశారు. వాళ్ళు ఏం చేయాలో చెప్పండి బ్రదర్ అని అన్నారు. గుంట తీసాము, అలాగ మూసివేయడం ఆనవాయితీ కాదు, ఏదైనా ఆ గుంటకి బదులుగా ఒక ప్రాణాన్ని బలి ఇవ్వాలి అని అన్నారు. ఏం చేయాలి చెప్పండి అని. ఒక నల్ల కోడిని తీసుకొచ్చి శుభా చేసి దాన్ని భూస్థాపన చేయన్నారు. కోడి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు నా దగ్గర. మా ఇంటి వెనకాల ఇంటి వాడి దగ్గరికి వెళ్ళి అడిగాను, అమ్మ ఇక్కడ కోడి కావాలంట, ఆ కోడి శుభా చేసి దాన్ని భూస్థాపన చేయాలంట అని రిక్వెస్ట్ చేశాను. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ నల్ల కోడిని శుభా చేసి ఆ గుంటలు వేర్చి బూడి చేసి ఆ 20 సెంట్ల స్థలంలో పాపకి భూస్థాపన కార్యక్రమం బహు గొప్పగా గ్రాండ్గా దేవునికి మహిమాంతంగా జరిగింది. హల్లెలూయా. చాలా మంది అన్నారు, పాస్టర్ కదయ్యా, నీ పాప చనిపోయిందేంటి, నువ్వు ప్రార్థన చేస్తే ఆమె రోగం పోదా, ఏమి మీ దేవుడు మీకు ఎంత అన్యాయం చేశాడు. చాలా మంది రకరకాలుగా ఇలాగ డిసప్పాయింట్ చేశారు మమ్మల్ని. యవనస్తులం, ఆలోచన చెప్పేవాళ్ళు లేరు, సంఘాన్ని నడిపిస్తున్నాం, ఎవరు పట్టినా కూడా ఏదేదో మాట్లాడుతున్నారు. వాటేటిని కూడా మేము చెవున పడేసుకోకుండా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూస్తూ ముందుకు సాగిపోయాం. కాబట్టి దేవుని మహాకృపను బట్టి ఇదే ప్రాంతంలో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించారు. ఆయన నామమునకు మహిమ కలుగును గాక. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ చిన్నది చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు కాబట్టి ఆమె చనిపోలేదు, ఆమె నిద్రిస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి, 24వ వచనాన్ని చదువుదాం. 9వ అధ్యాయం. స్థలమిప్పుడి, ఈ చిన్నది నిద్రించుచున్నది గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జన సమూహము పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఒక గొప్ప అద్భుతం, ఎవడు ఊహించలేని అద్భుతం, ఎవడు ఆలోచించలేని అద్భుతం. అవునా? చనిపోయిన వాళ్ళని ఎవరు లేపగలరు? చనిపోయిన వాళ్ళని ఎవరు బాగు చేయగలరు? చనిపోయిన వారి కుటుంబానికి ఎవరు సమాధానం ఇవ్వగలరు? కానీ హృదయపు గాయాలు కట్టగలిగిన వారే మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ 4వ అద్భుతం చూడండి, 4వ అద్భుతం చూడండి. ఇద్దరు గుడ్డివారు. గుడ్డివారి జీవితంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది చూడండి. 27వ వచనంలో చూడండి, యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించమని కేకలు వేసిరి. ప్రైజ్ ది లార్డ్. తర్వాత చూడండి, యేసు ప్రభువారు అన్నారు, యేసు నేను ఇది చెయ్యగలనని మీరు నమ్ముచున్నారా? ఎవరు అంటున్నాడు ఆయన? ఆ గుడ్డివాడితో అంటున్నాను. నేను కళ్ళు ఇవ్వగలనని, మీరు బాగుపడతారని నమ్మకము నా మీద ఉందా? ఉన్నాయా? నువ్వు మాటిస్తే నా కళ్ళు వస్తాయి, నువ్వు మాటిస్తే నా రోగం పోతుంది, నువ్వు మాటిస్తే
నా జబ్బులు పోతాయి. నువ్వు మాట ప్రభువా, నువ్వు సెలవివ్వు ప్రభువా. ఆ గుడ్డివారు వాళ్ళకున్న విశ్వాసము చొప్పున వెంటనే ఏం చేయబడింది చూడండి. మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారు కన్నులు తెరవబడెను. దేవునికి స్తోత్రం. ఈరోజు విశ్వాసం ఉంచిన ప్రియ మిత్రులారా, నీకు విశ్వాసం ఉంటే మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని నువ్వు నమ్మితే ఇప్పుడే అద్భుత కార్యాన్ని చూస్తావు, ఇప్పుడే ఆశ్చర్య కార్యాలు చూస్తావు. గుడ్డివాని బ్రతుకులో తొలగిపోయిన అంధకారాన్ని చూస్తావు. నమ్ముతున్నావా? ఇది యేసయ్య వల్ల జరిగే కార్యం. నమ్ముతున్నావా? నా యేసయ్య నన్ను స్వస్థపరచగల దేవుడు అని విశ్వాసం ఉంచుతున్నావా? యేసయ్య నిన్ను బాగు చేస్తాడని వాడు నమ్మారు, ప్రపంచాన్ని చూడగలిగారు. ఆ చిన్నది లేచి మాట్లాడింది. ఆ 12 సంవత్సరాలు కలిగిన ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ అద్భుతాన్ని చూసింది. పక్షవాయువు గలవాడు లేచి తన మంచం ఎత్తుకొని నడిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 5వ అద్భుతం ఏమిటంటే మూగ దయ్యం పట్టినవాడు. ఈ రోజుల్లో రకరకాల దయ్యాలు ఉంటాయి. చెవిటి దయ్యాలు ఉంటాయి, మూగ దయ్యాలు ఉంటాయి, ముద్దు దయ్యాలు ఉంటాయి, తరచుగా నీళ్ళలో పడేసే దయ్యాలు ఉంటాయి. దయ్యాలు రకరకాలుగా ఉన్నాయి. నేను అక్కడి వచ్చాను, నేను ఇక్కడి వచ్చాను, నిన్ను శోధిస్తున్నాను, నిన్ను పట్టుకున్నాను, నేను అక్కడ పట్టుకున్నాను, ఇలాగ రకరకాలుగా వాళ్ళ డైలాగ్స్ చాలా ఉంటాయి. ఇది మూగ దయ్యం. ఏం దయ్యం? మూగ దయ్యం. చూడండి 9వ అధ్యాయము 32వ వచనంలో, యేసు ఆయన శిష్యులు వెలుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణిని ఆయన ఎదురుకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడగా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలము నా యేసయ్య కృప, కేవలము ఇన్ని అద్భుతాలు జరిగిందిరా అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న శక్తి, దేవుని వాక్కులో ఉన్న శక్తి. మానవ శక్తి కొంతవరకే పనిచేస్తుంది. మానవ శక్తి కొంతవరకే ఆదరిస్తుంది. జీవము కలిగిన దేవుని శక్తి అన్ని వేళలా పనిచేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిశుద్ధ, మీ చేతుల్లో ఉన్న పరిశుద్ధ గ్రంథం చాలా శక్తివంతమైనది. ఈ గ్రంథంని పట్టి నడుస్తున్న మనము బలవంతులము. అందువల్ల మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ప్రియ స్నేహితులారా, ఈ 5 అద్భుతాల పైన నీకు విశ్వాసం ఉంటే ఈ క్షణమే యేసయ్యని నీ జీవితంలోనికి రమ్మని ఆహ్వానించు. నీలో ఉన్న ఒడిదుడుకు జీవితాల్ని తీసివేయి. పనికిమాలిన జీవితాన్ని పారదోలు. విశ్వాసం ఉంచు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. మొన్న ఈ మధ్య నేను నెల్లూరుకి సర్వీసింగ్ అని వెళ్ళాను. అక్కడ మా చిరకాల మిత్రుడు ఒక అతను ఉన్నాడు. అతని పేరు మన్సూర్. అతని దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడు, సాదిక్ భాయ్ మీరు పెద్ద పాస్టర్ కదా, నా భార్య ఊరికే గొడవలు ఆడుతుంది, దానికి ఏదో దయ్యం పట్టింది, అది రాత్రి అయితేనే తప్ప నన్ను ఇంట్లో ఉండనివ్వడం లేదు, ఏదన్నా ఒక తాయితుంటే ఇస్తావా అని ఏమన్నాడు. ఏదన్నా తాయితుంటే ఇస్తావా, ఆ దయ్యం వెళ్ళిపోవాలి, మేము ప్రశాంతంగా ఉండాలి అని. నేను చెప్పాను, అరే మన్సూర్ భాయ్, తాయితం వల్ల తాటాకి వల్ల ఇలాంటి కార్యాలు చేసే పని నాది కాదయ్యా. నేను జీవము కలిగిన దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడిని. యేసయ్యని నమ్మాను, నువ్వు నమ్ము. నీ భార్యని పట్టి పీడిస్తుందని చెప్పావే, ఆ దయ్యం వెళ్ళిపోతుంది. తాయితులు కడితే తాయితుల్లాగానే ఉంటుంది, తాటాకులు కడితే తాటాకులాగానే ఉంటుంది.
అద్భుతం జరగదు కదా మనుషులు భాయ. ఏదో ఒక తాయితీ భాయ్ ఉండలేకపోతున్నాం ఇంట్లో. మా నాయన ఒక పక్క, నేను ఒక పక్క, పిల్లలు ఒక పక్క. ఆమెను చూస్తే భయపడి ఎటు పక్క పడితే అటు పక్క వెళ్ళిపోతున్నాం. సాదిబాయ్ ఒక తాయితీ, సాదిబాయ్ ఒక తాయితీ. నేను తాయితీలు కట్టేవాళ్ళ కనుకుంటున్నాను. చెప్పండి, తాయితీలు కడతామా? అంతరాలు వేస్తామా? దేవుని వాక్యం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దురాత్మలు వెళ్ళిపోతున్నాయి. నీకు విశ్వాసం ఉందా? యేసు ప్రభువు వారు అడుగుతున్నారు. ఎవరిని? గుడ్డి వాళ్ళని అడుగుతున్నారు. నీకు విశ్వాసం ఉందా? అదే మాట నేను చెబుతున్నాను. నువ్వు క్రీస్తు మీద విశ్వాసం ఉంచు. నీ ఇంటిలోకి దయ్యం కాదు కదా, దాని ధూళి కూడా రాదు అని చెప్పారు. విశ్వాసం ఉంచు. బూడిద జల్లుకొని సామ్రాట్ పుల్లలు వెలిగించుకుంటే ఏం లాభం? యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. యేసయ్యని విశ్వసించు. నువ్వు నమ్మితే కార్యం ఇంటికి వచ్చి నేను ప్రార్థన చేస్తాను. నా యేసయ్యని విశ్వసిస్తే నేను వచ్చి ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాను. ఆ సహోదరికి మనసు లేదు, నన్ను ఆహ్వానించాలి. గుళ్ళు గోపురాల చుట్టూ, తాయితులు కట్టేవాళ్ళ చుట్టూ తిరుగుతూ తన భార్యని కోల్పోయాడు. మంచి మిత్రుడు నాకు కోల్పోయాడు. చాలా సందర్భాల్లో అక్కడక్కడ మేము కలిసినప్పుడు చెప్తారు, ఒక్కసారి అయినా నిన్ను తీసుకుని వెళ్ళి మా ఇంటికి ప్రార్థన చేయించుకుని అంటే నా భార్య బ్రతికేది అని చెప్పారు. నేను కూడా చాలా బాధపడ్డాను. కానీ సువార్తకి అతను కన్వీనియన్స్ అవ్వలే. దేవుని మాటకి అతడు విలువివ్వలే. దేవుని మాటకు విలువివ్వకపోతే మాలో ఏం లేదు, మేము పనికి మాలు వాళ్ళం కదా. మా నోటిలో ఏం లేదు, మా చేతుల్లో ఉన్నది దైవశక్తి. ఇది తీసుకొని మేము మీ ఇంటికి వచ్చినప్పుడు ఈయన మీ ఇంట్లో కార్యం చేస్తాడు. మేము ప్రార్థన చేస్తాం, మేము ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుకుంటాం. అయ్యా నువ్వు బాగు చేయి, నీవు ఉంటే నాకు చాలు యేసయ్యా. ఇప్పటికీ మించిపోయినది ఏం లేదు. నువ్వు కోల్పోయిన వాటి కంటే తిరిగి దేవుడు అనేకమైనవి మంచివి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి యేసయ్య నీ దేవుడని నమ్ము అని చెప్పాడు. మనసు రాలే, సలాం అలైకుం చెప్పేసి వదిలేశాను. గమనించండి ప్రియమిత్రులారా, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు. యేసయ్య నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. కల్వారి శిలువలో ఆయన వెక్కడానికి కారణం ఏమిటంటే కేవలం నా పాపాలు ఆయన ఎక్కే విధంగా చేశాయి. ఆయన శిరస్సున్న ముళ్ళ కిరీటము కేవలం నీ కోసము నా కోసమే. ఈ సమయంలో ప్రియమిత్రులారా, మీ హృదయాలు తెరవండి. ఎందుకు ఆశీర్వాదాలన్నీ కోల్పోతారు? మీకు దేవునికి మీకు ఆయాసకరమైన ఆ పాపాన్ని విడిచిపెట్టండి. అయ్యా నేను వస్తున్నాను, నన్ను నీ చేతుల్లోకి తీసుకో, నన్ను ఆశీర్వదించమని అడుగు. ఆయన ఆశీర్వదిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నీ మీదకి నా ప్రభు అయిన యేసయ్య హస్తాలు రాబోతున్నాయి. హృదయం తెరు, నీ జీవితం మార్చుకో. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. మహాశక్తిమంతుడైన యేసయ్య, నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతకరుడా, నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీకు స్తోత్రాలయ్యా. ఈ సువార్తను విని నమ్మిన బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి తండ్రి. పక్షవాయువు కలిగిన వాడు స్వస్థత పొందిన రీతిగా, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ స్వస్థపరచబడిన రీతిగా, చెడిపోయిన చిన్నది లేపబడిన రీతిగా, ఇద్దరు గుడ్డివారి జీవితాలు మిమ్మల్ని చూసిన రీతిగా, ఆ మోగదయ్యలు వెళ్ళిపోయిన రీతిగా, ఈ 5 అద్భుతాలు, 5 రొట్టెలు, 2 చేపలు లాంటి ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డకు విశ్వాసం కలిగించి మీరు మహిమ పొందమని, ఈ నా మొర్ర ఆలకించమని సర్వశక్తి కలిగిన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ప్రియ మిత్రులారా, మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో నా ప్రార్థనలో ఏకీభవించి విలువైన రక్షణ సువార్తను మీరు విన్నారు. విశ్వసించండి. ఇందులో శక్తి ఉంది, ఇందులో స్వస్థత ఉంది, ఇందులో జీవం ఉంది. ఇది నువ్వు నమ్మితే నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని నువ్వు చూస్తావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.